హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మిండు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము కార్నర్ స్టోన్లో ఉన్న ట్రక్స్ దగ్గరకు వచ్చాం. ఫుడ్ ట్రక్ దగ్గర చూస్తున్నారు కదా, అక్కడ 3 ట్రక్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ ట్రక్స్ గురించి రీసెంట్గా ఒక ఫ్రెండ్తో తెలిసిందనమాట. ఫుడ్ ట్రక్ అనగానే నాకు మన హైదరాబాద్ గుర్తొచ్చేసింది. సో ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని వచ్చేసినాం. ఇది కార్నర్ స్టోన్ చలో ఫ్రెష్కో పక్కన ఈ ఫుడ్ ట్రక్స్ డైలీ ఈవినింగ్ 6 to 11కి పెడతారనమాట. సో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. అందరూ క్రేజీ ఉంటుంది అంటున్నారు. సో చలో మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్న ఫుడ్ ట్రక్ ఉంది కదా, వీళ్ళు ఓన్లీ ఐస్ క్రీమ్ సెల్ చేస్తారు. సో మేము వేరేది ఫుడ్ ట్రై చేశాక లాస్ట్లో ఇక్కడికి వస్తాం. మేమైతే ఫస్ట్ ఫుడ్ ట్రక్ దగ్గర వడాపావ్ అండ్ జంగల్ పన్నీర్ శాండ్విచ్ తీసుకున్నాము. ఇక చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. సో మేమైతే కాళ్ళ దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ నేను వడాపావ్ తిందాం అనుకున్నా. సో ఐఎమ్ ఓపెనింగ్ వడాపావ్. చూడాలి ఎలా ఉంటుందో. ఇది బాగుంది. ఇది 100% ఏమంటారు, స్పైసీ లెవెల్ 100% స్పైసీ లెవెల్ ఉంది. నాకైతే కొంచెం స్పైసీ అనిపించింది. బట్ నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. వీళ్ళ దగ్గర లైక్ 50%, 100%, 200% స్పైసీ లెవెల్స్ ఉంటాయంట. మేమైతే 100% తీసుకున్నాం. అదే తనకు స్పైసీ అనిపించింది. ఇప్పుడు తను తింటుంది లైక్ జంగిల్ పన్నీర్ శాండ్విచ్. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. తనకు కూడా నచ్చిందంట. సో ఇప్పుడు లాస్ట్ మేము ఐస్ క్రీమ్ తిన్నికి వెళ్తున్నాం. అది కూడా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్, అమెరికన్ నట్స్. సో నేనైతే ఆర్డర్ పెట్టేశాను. స్కూప్ అయితే వచ్చేసింది. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. నేనైతే స్కూప్ తినంగానే పళ్ళు అయితే జువ్ అన్నాయి. సో యాక్చువల్లీ అమెరికన్ నట్స్లో స్పెషల్ ఏంటంటే ఎక్కువ నట్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే ఎక్కడ ఇన్ని నట్స్ అయితే ఎవ్వరు వేయరు. సో పీపుల్ who love ice cream should try American nuts అన్నమాట. సో నా ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మాత్రం మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.